అంటూ అనంత ఉద్యాన రైతులు కలిసి వస్తున్నటువంటి ప్రత్యేక వాతావరణం, లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలతో పండ్లకు రుచి నాణ్యత, తక్కువ వర్షపాతం, అంతంత మాత్రంగా భూగర్భ జలం, అధిక ఉష్ణోగ్రతలు వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు ఉద్యాన పంటల సాగులో అద్భుతాలు సాధిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పండించే పండ్లు ఎక్కువ రుచి నాణ్యతగా ఉండటంతో వాటికి దేశంతో పాటు విదేశాల్లో డిమాండ్ ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో అరటి, చీని, దానిమ్మ, మామిడి, సపోటా, రేగు, జామ, నేరేడు, ద్రాక్ష, పుచ్చకాయ, ఢిల్లీ దోస, బొప్పాయి, డ్రాగన్ తదితర రకాలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఏటా 50 లక్షల టన్నుల మేర పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని 2047 నాటికి రెండింతలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. పండ్ల రసంలో చక్కెర మోతాదు రీఫ్రాక్టోమీటర్ ద్వారా బ్రిక్స్లో కొలుస్తారు. 1% చక్కెరను 1 డిగ్రీ బ్రిక్స్గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక పండ్లో 10 డిగ్రీల బ్రిక్స్ విలువ ఉందంటే 100 గ్రాములకు 10 గ్రాముల చక్కెర ఉన్నట్టు అర్థం. బ్రిక్స్ విలువ అధికంగా ఉండే పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అవి ఎగుమతులకు అనుకూలం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పండించే అరటి, మామిడి, దానిమ్మ పండ్లో బ్రిక్స్ విలువ 13 నుంచి 17 వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.